హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ సునీవాల్ ఛానల్. ఈరోజు వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. లేకుంటే మీకు అర్థం కాదు. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏమిటంటే మన మొబైల్ స్క్రీన్ రికార్డ్ చేసి స్క్రీన్ని ఎలా ఎడిట్ చేయాలి. ఈ స్క్రీన్ రికార్డింగ్కి మొబైల్ ఫ్రేమ్ ఎలా పెట్టాలి, వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలి అనే విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి, లేకుంటే మీకు అర్థం కాదు. మనం ముందుగా అయితే ఒక వీడియోని స్క్రీన్ రికార్డ్ని యూజ్ చేసుకొని వీడియో అయితే రికార్డ్ చేసి పెట్టుకోవాలి. మొబైల్లో వచ్చిన స్క్రీన్ రికార్డ్ అయితే సరిపోతుంది. ఒకవేళ మీకు థర్డ్ పార్టీ అప్లికేషన్ ఏం అవసరం లేదు, ఎందుకంటే ఇది సరిపోతుంది. మీ ఫోన్లో లేకపోతే అప్పుడు ఇక్కడ వచ్చేలా సెట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేలా అయితే సెట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎక్స్ రికార్డర్ డౌన్లోడ్ చేసుకొని అయితే ఇక్కడ సెట్ చేసుకున్నాను. నా మొబైల్లో రాలేదు కాబట్టి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. ఇప్పుడు రికార్డ్ చేసి పెట్టుకుందాం ఒక వీడియో. ఇప్పుడు ఈ స్క్రీన్ రికార్డింగ్కి మొబైల్ ఫ్రేమ్ పెట్టాలి అంటే ఎలానో తెలుసుకుందాం. మొబైల్ ఫ్రేమ్ కోసం ముందుగా మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి ఒక స్నాప్ మోడ్ స్క్రీన్ షాట్ మోకప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలా డౌన్లోడ్ చేసుకున్నది ఇలా ఓపెన్ చేసుకోవాలి. మనం ఇందులో ఇక్కడ ఒక మొబైల్ కవర్ సింబల్ అయితే వస్తుంది. దీన్ని క్లిక్ చేయగానే ఇక్కడ చాలా మొబైల్ స్క్రీన్స్ అయితే ఉన్నాయి. మీకు ఏ స్క్రీన్ కావాలంటే, ఏం మొబైల్ ఫ్రేమ్ కావాలంటే అది అయితే డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే శాంసంగ్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. ఇలా డౌన్లోడ్ చేసుకొని దీన్ని మనం సేవ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఆప్షన్ నొక్కితే సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మనం పిక్సెల్ ల్యాబ్లోకి అయితే వెళ్ళాలి. పిక్సెల్ ల్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ ఉండే న్యూటేషన్ అయితే డిలీట్ చేయండి. ఇందులో మనం గ్యాలరీలోకి వెళ్ళి ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్న స్నాప్ మోడ్లోకి డౌన్లోడ్ చేసి పెట్టుకున్న మొబైల్ ఫ్రేమ్ని అయితే తీసుకొని ఇక్కడైతే పెట్టుకొని దీన్ని ట్రాన్స్పరెంట్ చేయాలి. ఇలా ట్రాన్స్పరెంట్ చేసిన దాన్ని మనం సేవ్ చేసుకోవాలి. పిఎన్జీ పెట్టుకొని ఇక్కడ పిఎన్జీ అని ఉంది కదా, అందులో పెట్టి సేవ్ చేయండి. మీకు అల్ట్రా కావాలంటే ఇక్కడ హై పెట్టుకొని అల్ట్రా పెట్టుకొని సేవ్ చేసుకోండి. ఇలా సేవ్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ స్నాప్ మోడ్లోకి వెళ్ళి స్నాప్ మోడ్లో మనం ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్లోకి వెళ్ళి సేవ్ చేసి పెట్టుకున్న ఈ ఫోన్ స్క్రీన్ని ఇక్కడ అయితే తెచ్చుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ ఏలో 255 ఉంది కదా, దీన్ని కంప్లీట్గా 0 అయితే చేయండి. ట్రాన్స్పరెంట్గా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ సేవ్ చేసుకోండి. ఇప్పుడు మనం పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ టెక్స్ట్ని డిలీట్ చేసి 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇమేజ్ సైజ్ ఉంటుంది కదా, ఇమేజ్ సైజ్ని తీసుకొని మనం యూట్యూబ్ థంబ్నెయిల్ అని పెట్టుకోండి. యూట్యూబ్ వీడియోస్కి, లాంగ్ వీడియోస్ కోసం. ఇప్పుడు ఇక్కడ ప్లస్ సింబల్ని ఓపెన్ చేసి ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళండి. మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్న మొబైల్ ఫ్రేమ్ అయితే వస్తుంది. దీనిని మనం వీడియోకి తగినట్టు మనం ఇందులో కరెక్ట్ సైజుకి అయితే పెట్టుకోవాలి. మిడిల్లో మీకు స్క్రీన్ కలర్ వేరేది మీరు స్క్రీన్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు మనం దీనికి ప్లస్ సింబల్ ఓపెన్ చేసి ఇక్కడ షేప్స్ ఉన్నాయి కదా, షేప్ అయితే ఓపెన్ చేసుకొని స్క్రీన్ మొత్తానికైతే అప్లై చేసుకోవాలి. ఇలా ఇప్పుడు మీరు కావాలంటే ఇందులో కలర్ యాడ్ చేసుకోవచ్చు.
మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్. నేనైతే ఈ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్లస్ ఇక్కడ ఇది ఓపెన్ చేసి మనం ఈ స్క్రీన్ని కిందికి తీసుకొని రావాలి. ఇప్పుడు మొబైల్ ఫ్రేమ్ పైకి వస్తుంది, స్క్రీన్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనం ప్లస్ సింబల్ ఓపెన్ చేసి మళ్ళీ షేప్ తీసుకొచ్చి కరెక్ట్గా మొబైల్కి మాత్రమే సరిపోయేంత వరకు అయితే మనం పెట్టుకోవాలి. చూడండి, ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉండే డాట్ క్లిక్ చేసి మోడ్నైతే టిక్ చేసుకొని నేనైతే ఆర్ యూ షూర్ యూ వాంట్ మై ఆబ్జెక్ట్స్ అని ఓకే అయితే చేసేయండి. ఇప్పుడు ఇందులో ఉన్న ఎరేజ్ కలర్ ఓపెన్ చేసి ఇక్కడ ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేసి టిక్ చేయండి. ఇప్పుడు దీనికి ఫస్ట్ మనం ఒక ట్రాన్స్పరెంట్ అయితే తీసుకున్నాం కదా, ట్రాన్స్పరెంట్ అయితే చేయాలి. ఇలా ట్రాన్స్పరెంట్ చేసిన తర్వాత మనం పిఎన్జిలోకి వెళ్ళి అల్ట్రా పెట్టుకొని సేవ్ టు గ్యాలరీ అయితే చేసేసుకోండి. ఇప్పుడు మనం దీనిని డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు విఎన్ యాప్ని అయితే యూజ్ చేస్తున్నాను నేను. విఎన్ యాప్లోకి వెళ్ళి ఒక న్యూ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేశాను. ఇప్పుడు మనం ముందుగా రికార్డ్ చేసి పెట్టుకున్న ఒక స్క్రీన్, ఇప్పుడు దాకా నేను చెప్పింది అయితే రికార్డింగ్ అయితే చేశాను. ఇప్పుడు ఈ రికార్డర్ని అయితే నేను యూజ్ చేస్తున్నా. దీన్ని మనం యూట్యూబ్కి 16:9లో అయితే పెట్టుకోవాలి. ఇలా స్క్రీన్ టచ్ చేసి దీన్ని మనం 2 ఫింగర్స్ని స్క్రీన్ పైన పెట్టి ఇలా చిన్నగా అయితే చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ అయితే ఉంది. దీనికి మనం ఇక్కడ ఫస్ట్ థర్డ్ బాక్స్ ఓపెన్ చేస్తే ఫొటోస్ అండ్ వీడియోస్ ఉంటుంది. ఇందులోకి వెళ్ళి మనం ఇప్పుడు ఎడిట్ చేసి పెట్టుకున్న ఈ స్క్రీన్ని మనం ఇక్కడ సేవ్ చేసుకొని దీనికి సరిపోయే కరెక్ట్గా అప్లోడ్ చేసుకోవాలి. చూడండి, మన మొబైల్ స్క్రీన్ అయితే ఇక్కడ చూపిస్తుంది. దీన్ని మనం వీడియో అంతా అప్లోడ్ చేస్తే చూడండి, దీన్ని మనం కొంచెం మొబైల్కి సరిపోయేలా పర్ఫెక్ట్గా అయితే అప్లై చేసుకోవాలి. మీరు వాయిస్ ఇచ్చుకోవాలి, ఒకవేళ ఇక్కడ వాయిస్ ఇచ్చుకోవాలన్నా ఇక్కడ రికార్డులోకి వెళ్ళి వాయిస్ ఇచ్చుకోవచ్చు, లేదా మీరు ఆల్రెడీ వాయిస్ ఇచ్చి పెట్టుకున్న వాయిస్ రికార్డ్ను ఇక్కడికి వెళ్ళి మనం సేవ్ చేసి పెట్టుకున్న వాటిల్లో ఓపెన్ చేసి యూజ్ చేసుకోవాలి. మీరు దీనిపైన ఏదైనా సబ్ టైటిల్స్ ఇవ్వాలంటే ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళి మీరు సబ్ టైటిల్స్ ఇచ్చుకోవచ్చు. చూడండి, ఇలా మన వీడియోని సేవ్ చేసుకొని మనం ఎంతవరకు కావాలంటే ఎంతవరకు మనం ఇలా ఈ యారో మార్క్ మీద క్లిక్ చేసి ఇలా లాగితే మొత్తం స్క్రీన్ అయితే వచ్చేస్తుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా మనం మొబైల్ ఫ్రేమ్ని అయితే రికార్డింగ్కి పెట్టుకోవచ్చు.
మీరు ఏమి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇలా కూడా ఎడిట్ చేసుకోవచ్చు. మనకు అవసరం లేని క్లిప్స్ ఇలా స్ప్లిట్ చేసి డిలీట్ చేయొచ్చు. అలాగే కంటిన్యూ అయిపోతుంది. మనం ఇలా స్క్రీన్కి అప్లై చేసుకున్న తర్వాత దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ డౌన్లోడ్ పైన రైట్ సైడ్ నుండి దీన్ని క్లిక్ చేసి మనం ఈ రిజల్యూషన్ పూర్తిగా పెట్టేసుకోండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ బటన్ నొక్కగానే మనకైతే డౌన్లోడ్ అయిపోతుంది. ఎక్స్పోర్ట్ వీడియో అయ్యేటప్పుడు మనం లాక్ చేయడం కానీ స్క్రీన్ లీవ్ చేయడం కానీ చేయకూడదు. పోతుంది. మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళొచ్చు. ఇది చాలా సింపుల్గా అయితే చెప్పానండి నేను మీకు. చూసారు కదా ఇప్పటి వరకు నేను చేయించిన వీడియో. చూడండి చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.